కూడి ఆ శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక విధానంతో అన్వయింపబడి ఉన్నట్లయితేనే ఈ సృష్టిలో సమస్త జీవరాశి ఆనందం సంతోషంతో జీవనం మనం సాగిస్తూ ఆయుష్ ఆరోగ్యంతో మనుగడ సాగించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి పరిణామాన్ని తీసుకురాగలిగేటువంటి శక్తి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా పొంది తరించేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా మనకి మేధాశక్తిని శాస్త్ర విజ్ఞానం చేత అన్వయింపచేసుకుని మనలో ఆ యొక్క పరిణామాన్ని తీసుకుని రాగలిగితే మనతో పాటు తోటి మానవులు ఆయా విషయాలు ఆచరించినట్లయితే అందరిలో కూడా ఆ ఆధ్యాత్మిక భావాలు ఏర్పడినట్లయితే అనేక విషయాలను మనం సంస్కరించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అటువంటి సంస్కరణని పరిష్కారాన్ని మనకు ఆధ్యాత్మికమైనటువంటి ప్రశాంతతను శాంతిని తృప్తిని శారీరకమైనటువంటి భుక్తిని ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనం ఏ విరాట్ నుండి అయితే విడిపోయి మానవాకారంగా ఏర్పడినటువంటి అణువు సృష్టిగా ఏర్పడిందో ఆ సృష్టిగా ఏర్పడినటువంటి అణువులో ఉన్నటువంటి పంచభూతాల్లో నిండి ఉన్నటువంటి జీవరాశి యొక్క అఖిల పరిణామంగా ఉన్నటువంటి మానవుడు పంచభూతమయుడు. ఆ పంచభూతమయుల్లో ఉండేటువంటి ఆ విరాట్ రూపం యొక్క శక్తి తానై ఉన్నాను అనేటువంటి విషయం తెలుసుకోగలుగుతున్నాడు. ఆ తానే నేననేటువంటి స్వరూపమే ఆ విరాట్ స్వరూపం యొక్క లక్ష్యంగా మారిపోవటం జరుగుతుంది. ఆ లక్ష్యమే అది ముక్తి అని చెప్పబడుతుంది. అటువంటి లక్ష్యాన్ని పొంది ధరింప చేసుకునేటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది ధరించవలసిందిగా మనం స్వామి యొక్క మహోపన్యాసం ద్వారా పంచభూతమయుడైనటువంటి మానవుడు ఆధ్యాత్మిక తాత్విక పరిణామం చెంది తద్వారా ప్రకృతిని కాపాడి ప్రకృతిలో చక్కగా మనుగడ చేస్తూ వృక్షాలని పెంపొందింపజేసుకుని మానవ మనుగడకి ఎటువంటి ఆటంకం లేకుండా అవరోధం లేకుండా ఉండే విధంగా పరిణామం చెందాలని చెప్పి అదేవిధంగా అరిషడ్ వర్గాలని కూడా స్థాయి చేసుకునేటువంటి శక్తి ఈ యొక్క ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గం ద్వారా ప్రబోధింపబడుతుందని చెప్పి ఆ మార్గాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి స్వామి చెప్పిన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా పాటిస్తారని చెప్పి మనవి. మనకి ప్రతి సంవత్సరం కూడా స్వామి కార్తీక మాసంలో మహాపుణ్యకాలంలో మన గ్రామాలకి పట్టణాలకి వేయించేసి మనల్ని ఆశీర్వదించడానికి నవంబర్ 16వ తేదీ శుక్రవారం నుండి నవంబర్ 28వ తేదీ బుధవారం వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో అనేక గ్రామాల్లో పట్టణాల్లో పర్యటిస్తూ ఆధ్యాత్మిక ప్రబోధ చేయడానికి స్వామి వేయించేసినప్పుడు మనం ప్రతి సంవత్సరం ఏ విధంగా క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో స్వామిని ఆహ్వానించుకొని భక్తితో స్వామి ఏ విధంగా ప్రతి సంవత్సరం పూజిస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్వామిని చక్కగా ప్రతి గ్రామస్తులు కూడా ఐక్యంతో ఆహ్వానించుకొని మన స్వామి ఏ గ్రామానికి ఏదో వస్తున్నారో ఆ గ్రామానికి ఎంట్రన్స్లో ఒక ఇద్దరు వాలంటీర్స్ ఆ వాలంటీర్ డ్రెస్లో మోటార్ సైకిల్ మీద రెడీగా ఉన్నట్లయితే ఆ సభాస్థలికి వారు తీసుకెళ్ళడానికి బాగుంటుందండి. అదేవిధంగా సభాస్థలికి వచ్చిన తర్వాత స్వామి ఆరాధనా కార్యక్రమం నిర్వర్తించేటప్పుడు అక్కడ వివిధ రకాలైనటువంటి రకరకాల పదార్థాలు పెట్టేస్తున్నారు. ఇంట్లో చేసుకున్నటువంటి సాంబారు బూర్లు గారెలు ఏవో రకరకాలన్నీ కూడా పెట్టేస్తున్నారండి. ఆరాధన దగ్గర ఏవి కూడా పెట్టకూడదు. పులిహార అదేవిధంగా కరచనపుతో చేసినటువంటి తెల్లప్రసాదం అదేవిధంగా కొద్దిగా ఉదకం అగరబత్తి హారతికర్పూరం అవన్నీ రెడీగా ఉంచినట్లయితే స్వామి వచ్చి ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. అందుచేత దయచేసి ఇంట్లో చేసినటువంటి పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ ఆరాధన దగ్గర పెట్టొద్దని చెప్పి 1-10 సార్లు మరలా మీ అందరికీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఎటువంటి తప్పులు కూడా జరగడానికి వీల్లేదు స్వామి వచ్చినప్పుడు. అదేవిధంగా మొట్టమొదటి మనం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటిది మంచి మైక్ అండి. స్వామి ఉపన్యాసం చెప్పేటప్పుడు ఒకవేళ కరెంటు పోయినప్పటికీ కూడా జనరేటర్తో కానీ లేదంటే బ్యాటరీ మైక్తో కానీ రన్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడాలి. స్వామి ఉపన్యాసానికి ఆటంకం కలగకుండా జనరేటరు లేదా బ్యాటరీతో అది ఆన్ చేసుకుని ఉంచుకున్నట్లయితే స్వామి ఉపన్యాసానికి ఎటువంటి ఆటంకం ఉండదు. అదేవిధంగా స్వామి కూర్చోవడానికి ఇలా ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా
2.5 అడుగుల ఎత్తులో ఉందో అదే విధంగా 2.5 అడుగుల ఎత్తులో మహారాజా కుర్చీని మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే అక్కడ స్వామి అందులో ఆసీనులై మనకి ఉపదేశించడం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క కార్తీక మాసంలో స్వామి యొక్క టూర్ ప్రోగ్రాం అంతా కూడా నిమిషాలు సెకండ్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందుచేత మన గ్రామాలకు వచ్చినప్పుడు బాబు ఈ పక్కనే ఉందండి మా ఇల్లు, తమరు పాదం పెట్టండి అని, కానీ అది పక్కనే ఉందండి మా గ్రామం, దారిలోనే ఉందండి బాబు మా గ్రామం అని ఆగండి అని చెప్పి స్వామిని ఇబ్బంది పెట్టకూడదు. అటువంటి రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మరలా వైశాఖ మాసంలో పరిశీలించడం జరుగుతుంది. దాన్ని పశ్చిమ గోదావరి జిల్లా అయినట్లయితే అన్నవరం గారికి, మన తూర్పుగోదావరి జిల్లా అయినట్లయితే పద్మాలాపురం నాగేశ్వరరావుకి, గొల్లపురం నాగేశ్వరరావుకి ఇచ్చినట్లయితే అది స్వామి దృష్టిలో పెడతారు. అప్పుడు స్వామి వాటిని పరిశీలించి ఆ వైశాఖ మాసంలో అవకాశం ఉంటే ఇవ్వడానికి ఉంటుందండి. అంతేగాని ప్రస్తుత కార్యక్రమంలో మాత్రం స్వామిని ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మనకి ఈ యొక్క కార్తీక మాసం టూర్లో స్వామి మన గ్రామానికి వచ్చినప్పుడు మన ప్రతి ఒక్కరు కూడా తత్వజ్ఞానం మాసపత్రిక మనకి జ్ఞానామృతాన్ని అందజేసేటువంటి మాసపత్రిక. మరి ఆ మాసపత్రికను మనం తుదిశ్వాస విడిచేంత వరకు కూడా పొందాలి. ఆ మాసపత్రికను పొందడంలో ఎవరైనా సభ్యులు అశ్రద్ధ చేస్తున్నటువంటి వారు ఉంటే వారిని కూడా ఈ ఆరాధన కార్యక్రమాల ద్వారా ప్రోత్సహించి, లేదా అవసరమైతే ఇంటికి వెళ్ళి వారిని ప్రోత్సహించి ఈ యొక్క మాసపత్రిక ప్రతి ఒక్కరు కూడా పొందే విధంగా, వారి జ్ఞాన మార్గంలో నడుచుకునే విధంగా వాలంటీర్లు, గ్రామ కార్యకర్తలు, ఆరాధన కార్యకర్తలు కృషి చేయాలని చెప్పి మనవి. దానికి సంబంధించిన వివరాలు ఏమన్నా ఉంటే రేఖ అప్పలరాజు గారిని తత్వజ్ఞానం కార్యాలయంలో తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసంలో సభలో సామాజిక సేవా కార్యక్రమాలు ఏమన్నా మీరు చేయాలి అని అనుకున్నట్లయితే అప్పటికప్పుడు ఏవో తీసుకొచ్చి చేసేయమని అడగకూడదండి స్వామిని. ముందుగా ఇక్కడ డాక్టర్ ఆనంద్ గారు కానీ, రవికుమార్ గారు కానీ ఉన్నారండి. వారికి మీరు మీ గ్రామాల్లో ఏవే సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటిది వారికి చెప్పినట్లయితే దానికి ఉమరాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్వర్తించాలి. కాబట్టి ఏ విధంగా చేయాలి అనేటువంటిది వారు చెప్తారు. అంచేత అన్ని జిల్లాల వారు, అన్ని గ్రామాల వారు కూడా ప్రతి సేవా కార్యక్రమాన్ని కూడా ఉమరాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మాత్రమే చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్తారా? ఉమరాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మనం 5 విభాగాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 1 విద్యా రంగంలో, 2 వైద్య రంగంలో, 3 స్త్రీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా, 4వది పర్యావరణ పరిరక్షణ, మరియు 5వది దాతృత్వ సేవలు. ఈ 5 విభాగాల్లో కూడా మనం సామాజిక సేవా కార్యక్రమాలని ఉమరాలేశ్వర రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నాం. ఈ సామాజిక సేవా కార్యక్రమాలు ఏ ఒక్కటైనా కూడా మనం, లేదంటే 2-3 రకాలు కానీ మన స్వామి యొక్క కార్తీక మాస పర్యటన కార్యక్రమంలో మనం నిర్వర్తించుకోవచ్చు. అవి ఏమైనా మీరు నిర్వర్తించుకోవాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలకైతే స్కూల్ పుస్తకాలు ఇవ్వచ్చు, స్కూల్ బ్యాగులు ఇవ్వచ్చు, అలాగే దుస్తులు ఇవ్వచ్చు. అలాగే స్త్రీ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి కుట్టు మిషన్లు పంపిణీ చేయొచ్చు. అలాగే పర్యావరణ పరిరక్షణలో అతి ముఖ్యంగా మనం ఇప్పుడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వామి ప్రారంభించారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి గ్రామాల్లో మొక్కలు నాటడం కార్యక్రమాన్ని కూడా ఆ రోజు చేపట్టచ్చు. ఆ రోజు కార్యక్రమాల్లో మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా ఆ రోజు చేసుకోవచ్చు. అలాగే మన దాతృత్వ సేవల్లో దుప్పట్ల పంపిణీ కానీ, లేదంటే చీరల పంపిణీ కార్యక్రమం కానీ, వేరే బియ్యం పంపిణీ కార్యక్రమాలు కానీ, ఇటువంటి వివిధ కార్యక్రమాలు ఏవైనా కూడా మనం చేపట్టి మనం కూడా 10 మందికి సహాయపడాలి. మన స్వామి చెప్పేది 10 మందికి మనం సహాయపడితేనే భగవంతుడిని ఎదుటి వ్యక్తిలో మనం భగవంతుని చూసుకోవాలి, అప్పుడే మనకి భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి అని చెప్పి స్వామి చెప్తున్నారు. కాబట్టి అందరికీ కూడా మనం సేవ చేయాలి అనేటువంటి దృక్పథాన్ని కల్పిస్తూ మనం సేవ చేస్తూ మనం కూడా తరించాలని స్వామి చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలి. అలాగే మెడికల్ క్యాంప్స్ విషయంలో కూడా ఎవరైనా మెడికల్ క్యాంప్స్ స్పాన్సర్ చేస్తామంటే మా గ్రామంలో మెడికల్ క్యాంప్ పెడదాం అనుకుంటున్నారా, అలా ఏ విధంగా అయినా వైద్య సహాయం అందించాలి మా గ్రామంలో అనుకుంటే వారు కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించినట్లయితే ఆ ఊళ్ళో గ్రామాల్లో మెడికల్ క్యాంప్స్ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మన పిఠాపురంలో ట్రీ గార్డ్స్ అంటే చెట్లు నాటాం మన ఆశ్రమం ప్రాంగణం నుండి రోడ్డు సైడు. ఆ ట్రీ గార్డ్స్ని ఎవరన్నా స్పాన్సర్ చేయాలి, ఎవరన్నా దానికి సహాయపడతాము అనుకుంటే వారు వచ్చి మన ట్రస్ట్ కార్యాలయంలో కలిసినట్లయితే వారు కూడా ఈ ట్రీ గార్డ్స్ని నాటడంలో సహకారాన్ని కూడా అందించవచ్చు. అలాగే మొక్కలు నాటే కార్యక్రమాలు ఎవరైతే చేపడుతున్నారో వారు ముందుగా వచ్చి స్వామి పేరుతో స్వామి మొక్క అనేటువంటి ట్యాగులను కూడా మన ట్రస్ట్ కార్యాలయం పొంది
ఆ మొక్కలు నాటిన తర్వాత ఆ ట్యాగుల్ని ఆ మొక్కలకి కట్టి వాటిని పెంచి పెద్ద చేసి ఆ వృక్షాల నుంచి వచ్చినటువంటి ఫలాలని స్వామి యొక్క ఆరాధనలో పెట్టి వారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే స్వామి యొక్క సంపూర్ణ ఆశీస్సులు లభిస్తాయని స్వామి మరీ మనందరికీ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఎవరూ అశ్రద్ధ చేయొద్దండి. ఈ విధంగా అందరూ చేసి స్వామి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాను. వారి కుమారుడు సత్యనారాయణ కుమార్తె మరియు వారి కుటుంబ సభ్యులారా కాకినాడ రాజగోపాల్ శ్రీమతి లక్ష్మీ కుమారి విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము పిఠాపురం వారు సమర్పించు తత్వ ప్రకాశకములు ఇందుగలవు అందులేవని సందేహము లేక ఈ చరాచర సృష్టి అంతటా నీవు నిండి ఉన్నావు. స్థూల రూపమును సూక్ష్మ రూపమును దాల్చి అంతటా దాగి ఉన్నావు. నా దోషములెంచక నా యందు పక్షపాతము చూపక నా రక్షకుడిగా నాపై దాక్షిణ్యము చూపు, నాపై దయ చూపించు, నాపై దారి చూపించు, నాకొక దారి చూపించు. ధరణి చరాచర స్థూల సూక్ష్మ పంతుల శరీర శ్రీ శ్రీ ధరణి చరాచర స్థూల సూక్ష్మ పంతుల శరీర శ్రీ శ్రీ గురు శ్రీ గురు శ్రీ గురు సత్యము చిత్కళానిధి అక్షయుడవ్యయుడక్షరుండు బహు నిక్షేపుడవు శ్రీ అక్షయుడవ్యయుడక్షరుండు బహు నిక్షేపుడవు శ్రీ శిక్షమాని రక్షణ చేయుటకు దీక్ష వహింపును శ్రీ గురువు శిక్షమాని రక్షణ చేయుటకు దీక్ష వహింపును శ్రీ గురువు శ్రీ గురువు శ్రీ గురువు సత్యము చిత్కళానిధి వక్ష్యమాన స్తోత్రములు చేసిన అక్షరము దొరకదు శ్రీ గురువు వక్ష్యమాన స్తోత్రములు చేసిన అక్షరము దొరకదు శ్రీ గురువు శ్రీ గురు శ్రీ గురు సత్యము చిత్కళానిధి ఆరోగ్యం సుభిక్షము సంగిన శ్రీగురు దీక్షితి దయదీక్షణ చేసి
క్షమ సంగిన శ్రీ పక్షపాతమేటికి రక్షకుడవు దాక్షిణ్యనిధి శ్రీ గురువు పక్షపాతమేటికి రక్షకుడవు దాక్షిణ్యనిధి శ్రీ గురువు శ్రీ గురువు కిన్నరులు గుర్తించిరి ఏకాక్షరి నీవని శ్రీ యక్ష కిన్నరులు గుర్తించిరి ఏకాక్షరి నీవని శ్రీ దక్షగలికి కలిని సంహరించిన సాక్షాత్ కలికను శ్రీ దక్షగలికి కలిని సంహరించిన సాక్షాత్ కలికము శ్రీ శ్రీ గురు ఓం శ్రీ గురు సత్యము చిత్తనానిధి త్రిగుణంబులతయమూర్తులకతీతుడవు శ్రీ గురువు త్రయవస్థల త్రిగుణంబుల త్రయమూర్తులకతీతుడవు శ్రీ గురువు త్రయీశ్వరూపుడ త్రికూట నిలయుడ త్రయంబనుతుడవు శ్రీ గురువు త్రయీశ్వరూపుడ త్రికూట నిలయుడ త్రయంబనుతుడవు శ్రీ గురువు శ్రీ గురువు శ్రీ గురువు సత్యము చిత్కళానిధి చిదానందుడవు బుధానుమతుడవు సదాశివుండవు శ్రీ గురువు చిదానందుడవు బుధానుమతుడవు సదాశివుండవు శ్రీ గురువు బుధావహుడవు శృతి ప్రసిద్ధుడవు హృదంతరాలుడవు శ్రీ గురువు బుధావహుడవు శృతి ప్రసిద్ధుడవు హృదంతరాలుడవు శ్రీ గురువు శ్రీ గురువు శ్రీ గురువు సత్యము చిత్కళానిధి నవలేశములయ్యవని నవతరించిన రవితేజుడవు శ్రీ గురువు నవలేశములయ్యవని నవతరించిన రవితేజుడవు శ్రీ గురువు నవ బ్రహ్మ నవ సంస్కార నది నవీనాధిపతి శ్రీ గురువు నవ బ్రహ్మ నవ సంస్కార నది నవీనాధిపతి శ్రీ గురు శ్రీ గురు ఓం శ్రీ గురు సత్యము చిత్కళానిధి శరణు శరణు శ్రీ ఆత్మీయలి గురు శరణార్థములకు
శరణాభ్యములకు శ్రీ గురు మురయుచు వేదీన్ ఆశ వరద భజించద శ్రీ గురు మురయుచు వేదడు మొహియదీన్ ఆశ వరద భజించద శ్రీ గురు శ్రీ గురు శ్రీ గురు సత్యము చిత్కళానిధి శ్రీ గురు శ్రీ గురు సత్యము చిత్కళానిధి శ్రీ గురు సత్యము చిత్కళానిధి ఓ కారుణ్య ప్రభు, లోకవందిత, ఆశ్రిత రక్షక, ఆపదోద్ధారక, నీ అభయము కోరుచున్నాం. మా తాపములను మా పాపముల బాపి మమ్ము కాపాడు. అంజలి కరుణించి ఇదే నిన్ను ప్రార్థించుచున్నాము. సదా మాపై నీ అనుగ్రహ కిరణావళి ప్రసరింపజేయము. ముందు పట్టుకోండి, ఇటు 5 కాదు 5 ఒక శర్మ విభాగాన్ని మీరు వదిలేయాలమ్మా. హార్బళ్ళు అమ్మ చేతికి శర్మ విభాగం ముందులో వదిలేయాలి. చెప్పమ్మ ఈశ్వరు. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి నే రాజా గములని పేరు పేరున గూర్చి నే రాజానములని పేరు పేరున గూర్చి ఆరాధించు సమర్తే నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి వైకనము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తుల జ్ఞాన పరిణాసాన్ని మనలో పరమ భక్తుల జ్ఞాన పరిణాసాన్ని మనలో కరుణలో మార్చి వేరే ప్రభున నిత్య హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి వైకనము స్వామి హారతి జయ జయ హారతి
నిధిగా నరసేనటుల నిధిగా హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి వైకమమ స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః. సభ్యులంతా కూడా దయచేసి మీ స్థానాల్లో కూర్చోవాల్సింది వచ్చింది.